మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. కుకట్పల్లి తల్లి పిల్లల మృతి కేసులో బిగ్ అప్డేట్ చూస్తున్నాం. ఆగ్రహంతో ఊగిపోతున్నారు మృతురాలు శ్రవంతి బంధువులు. వరంగల్లో ఉన్నటువంటి ప్రవీణ్ ఇంటి వద్ద రచ్చ అయితే కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రవీణ్ అప్పగించాలని కూడా ఈ నేపథ్యంలో బంధువులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఒక బిగ్ అప్డేట్ ఏంటి? దీనికి సంబంధించి బంధువులు స్పందించినటువంటి తీరు కావచ్చు, అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఎస్ మురళి, కూకట్పల్లి తల్లి పిల్లల మృతిలో ఒక కీలక అప్డేట్ చూస్తా ఉన్నాం. అయితే మనం ఇందాకనే మాట్లాడుకోవడం జరిగింది. మొత్తం కూడా ఒక దారుణమైనటువంటి ఘటన వరంగల్ జిల్లాకు చెంది వాళ్ళిద్దరు కూడా ఎవరైతే భార్య భర్త ఇద్దరు శ్రవంతి ప్రవీణ్ ఉన్నారో వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని గొడవలు ఏర్పడడంతో వాళ్ళిద్దరు కూడా సపరేట్ గా కాపురాలు చేసుకోవడం జరిగింది. మళ్ళీ తర్వాత ఆయన వేరే పెళ్లి చేసుకొని మళ్ళీ కూడా పాత భార్యని దగ్గర వేసుకోవడం జరిగింది. తర్వాత ఇక నిన్న చూసుకుంటే గనక వాళ్ళిద్దరు పిల్లలని అదే విధంగా చంపి ఆమె కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలోనే వాళ్ళ ఎవరైతే స్రవంతి బంధువులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రవీణ్ ఇంటిని మొత్తం కూడా నిప్పుపెట్టడం జరిగింది మురళి. మొత్తం కూడా వాళ్ళు ఒక తీవ్రమైనటువంటి ఆవేదనతో, అంటే ప్రవీణ్ అనేటటువంటి వ్యక్తి మా అమ్మాయిని చంపాడు అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. మొత్తం కూడా అక్రమ సంబంధం పెట్టుకొని మా అమ్మాయిని చంపడమే కాకుండా పిల్లలని కూడా చంపేశాడు. అభం శుభం తెలియనటువంటి చిన్నారు పిల్లలని ఇద్దరిని కూడా పొట్టన పెట్టుకున్నారంటూ ఎవరైతే స్రవంతి ఉన్నదో తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మురళి. ఇప్పటికే ప్రవీణ్ కి రెండో భార్య కూడా ఉంది. అయితే తనతో ఆయన సాన్నిహిత్యంగా ఉన్నటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మారాయి మురళి. మొత్తం కూడా ఆయన రెండో భార్యతో దగ్గరగా ఉండి ఆమెతోని ఎక్కువగా క్లోజ్ గా ఉంటూ ఇక పాత భార్య ఎవరైతే ఉన్నారో తనని మళ్ళీ నమ్మించి, అంటే నేను మంచిగా చూసుకుంటాను, నా దగ్గరికి వచ్చాయి, నాకు పెళ్ళైనా పర్లేదు, అంటే ఆ భార్యతోనే నువ్వు కూడా ఉండొచ్చు, ఇద్దరు కలిసి సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి మొదటి భార్యని నమ్మించి ఇంటికి రప్పించేటటువంటి ఒక ప్రయత్నం చేశాడు అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఆరోపిస్తా ఉన్నారు మురళి. అయితే ఇంటికి వచ్చినటువంటి నేపథ్యంలో ఎవరైతే స్రవంతి ఉందో తనని అదే విధంగా తన ఇద్దరు పిల్లల్ని కూడా ఆ ప్రవీణ్ అనేటటువంటి వ్యక్తే చంపాడు అని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. ఇప్పటికే వాళ్ళ ఇంటి చుట్టూ మొత్తం కూడా స్రవంతి బంధువులందరూ కూడా అక్కడికి వెళ్లి వాళ్ళ ఇంటికి నిప్పంటించడమే కాకుండా ఇక ఎవరైతే ప్రవీణ్ ఉన్నాడో ఆ వ్యక్తిని మాకు అప్పగించండి అంటూ కూడా చెప్తా ఉన్నారు. పోలీసులు కాదు, ఎవరికి కూడా ఎటువంటి ప్రమేయం లేకుండా మేమే చూసుకుంటాం, మాకు ఆ వ్యక్తిని అప్పగించండి, మా పిల్లని చంపాడు, మా ఇంకా చిన్న పిల్లలని చంపాడు, అదేవిధంగా మా బిడ్డని చంపాడు, ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఎవరైతే ప్రవీణ్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయనని మాకు అప్పగించండి, మేము చూసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మురళి. రైట్, అంటే ఆ కోడల మృతికి సంబంధించి స్రవంతి అత్తమామలు ఏమైనా స్పందిస్తున్నారంటే ప్రవీణ్ ఇంటికి స్రవంతి బంధువులు నిప్పంటించినటువంటి పరిస్థితి ఉంది కదా, వాళ్ళు ఏమైనా స్పందిస్తున్నారా దీనిపై? అత్తమామలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే లేదు మురళి. కానీ ఎవరైతే స్రవంతి తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక తీవ్ర ఆవేదనకు గురైతా ఉన్నారు. కన్నీరు మున్నీరైతున్నటువంటి పరిస్థితి. అంటే పిల్లని అంటే ఒక చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా పెంచుకొని కాపాడుకుంటూ ప్రతిదీ కూడా తనకు జీవితాన్ని చూపించి ఈ వ్యక్తి ఎవరైతే ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ వ్యక్తి ఆమెకు దూరంగా, అంటే అప్పట్లో విడాకులు ఇవ్వకుండా తనని పక్కన పెట్టడమే కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. తనని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ మొదటి భార్య ఎవరైతే స్రవంతి అనే అమ్మాయి ఉందో ఆమెని మళ్ళీ నువ్వు వచ్చేసే నా దగ్గరికి, నేను మళ్ళీ నిన్ను చూసుకుంటానని చెప్పేసి మళ్ళీ నమ్మించి మా స్రవంతిని ఇంటికి రప్పించుకొని మరి స్రవంతినే కాకుండా ఇద్దరు పిల్లలని, అంటే అసలు ఈ పిల్లలకి ఎటువంటి అభం శుభం తెలియనటువంటి వాళ్ళని కూడా పొట్టన పెట్టుకున్నాడు అని చెప్పేసి స్రవంతి కుటుంబ సభ్యులు అయితే ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది మురళి. ఇప్పటికే పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగింది, వాళ్ళు చనిపోవడానికి గల కారణాలు ఏంటి, అంటే వీళ్ళే చనిపోయారా లేకపోతే వీళ్ళని ఎవరైనా చంపారా, దీనికి సంబంధించి పోలీసులు అనేక దర్యాప్తుల్లో కేసు నమోదు చేసుకొని వాళ్ళు కీలకంగా చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మరి ఇప్పటికైతే ప్రస్తుతంగా చూసుకుంటే మాత్రం ప్రవీణ్ కి సంబంధించినటువంటి సొంత ఊర్లో, సొంత గ్రామంలో, తన సొంత ఇంటికి ఈ ఎవరైతే స్రవంతి ఉందో తన బంధువులు, అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు, ప్రవీణ్ ఎక్కడున్నాడు, తను దొరికాడా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారా అనేదే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఇంటి వద్ద లేడు, ఇక బయట ఎక్కడున్నాడనే ఆచూకీ కూడా లేదు అని చెప్తున్నారు. కానీ పోలీసుల అదుపులోనే ఉన్నాడు ప్రవీణ్ అనేటువంటి మరొక మాట కూడా చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు రమేష్? ఎస్ మురళి, పోలీసులు మాత్రం ఖచ్చితంగా
అంటే ఇప్పటి వరకు మాకు దొరకలేదు, కానీ మేము ప్రవీణ్ కోసం అనేక కోణాల్లో కూడా చూస్తా ఉన్నాం, ఎక్కడున్నా కూడా విడిచిపెట్టేది లేదంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అదే విధంగా అంటే మరి ఇప్పటి వరకు పోలీసులకు దొరికాడా లేదని మాత్రం ఒక ప్రశ్నగా మనం చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు ఈ సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో మార్నింగ్ ఇచ్చినటువంటి ఆ దృశ్యాలు కనుక చూస్తే ప్రవీణ్ ని ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు విధిస్తాము, ఒకవేళ ఆయన తప్పు చేస్తే గనక చట్టం ఎవరిని కూడా విడిచిపెట్టదంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మరి ప్రవీణ్ వాళ్లకు దొరికాడా, అంటే పోలీసులకు దొరికాడా, పోలీసుల అంటే వాళ్ళ అదుపులోనే ఉన్నాడా లేదా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ గా చూడొచ్చు మురళి. కానీ అసలు ప్రవీణే గనక దీనికి పాల్పడితే అసలు ఎవరిని కూడా విడిచిపెట్టదు లేదంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇటు వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా ప్రవీణే మా అమ్మాయిని నమ్మించి ఇంటికి పిలిపించుకొని మరి స్రవంతిని చంపాడంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మురళి. కుకట్పల్లి తల్లి పిల్లల మృతిలో బిగ్ అప్డేట్ చూస్తున్నాం. ఆగ్రహంతో స్రవంతి బంధువులు ఊగిపోతున్నారు. ఇక వరంగల్ జిల్లాలో ప్రవీణ్ ఇంటి వద్ద రచ్చరచ్చ కొనసాగుతోంది. ప్రవీణ్ ఇంటికి స్రవంతి బంధువులు నిప్పు పెట్టారు. అక్రమ సంబంధం పెట్టుకొని స్రవంతిని చంపేశాడంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ప్రవీణ్ను తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రెండో భార్యతో ప్రవీణ్ సాన్నిహిత్యంగా ఉన్నటువంటి ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. తమ బిడ్డను నమ్మించి గొంతు కోశాడని కూడా ఈ నేపథ్యంలో స్రవంతి తల్లిదండ్రులు వాపోతున్నటువంటి పరిస్థితి. ఆగ్రహంతో ఊగిపోయి ప్రవీణ్ ఇంటికి నిప్పు పెట్టినటువంటి విజువల్స్ని మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం.